అధికారిక కార్యక్రమాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై వివక్ష చూపడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అని ఇన్ఛార్జి మంత్రి సీతక్క, డీసీసీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ కావాలనే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అధికార కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని విద్యాశాఖ, ఇతర అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందట్లేదు కాబట్టి ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సీతక్క గారు ముఖ్యంగా మీకు ఈ జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పోవచ్చు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, నిర్మల్ ఉంది, బోత్ ఉంది, తర్వాత అనేక కార్యక్రమాలు చేయవలసి పోగా ఊకే ఇక్కడ వస్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఇప్పటి వరకు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు, అదేవిధంగా భవనాలు, హెల్త్ సెంటర్లు, ఇప్పుడు కేజీబీలో ఉన్నటువంటి కళాశాలలో కూడా మేము గతంలోనే మా ప్రభుత్వ పరంగా మేము మంజూరు చేయబోతున్నాం, దానికి నిధులు వచ్చినాయి, అన్ని కూడా కంప్లీట్ అయినాయి. కానీ ఇప్పుడున్నటువంటి మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా వస్తున్నారు కానీ ఎటువంటి నిధులు తీసుకురాలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ఎమ్మెల్యే ముద్దుబిడ్డ అయినటువంటి కోవ లక్ష్మికి సరైన ప్రోటోకాల్ ఇవ్వకుండా మీరు కరెక్ట్ చూడట్లేదు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రత్యేకంగా నిధులు తీసుకురండి, ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి పరచండి తప్ప ఇక్కడ మీ పొలిటికల్ అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని లేదు. ప్రతిపక్ష హోదాలో ఆల్రెడీ మేడం గారు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఆమెను ప్రోటోకాల్ ప్రకారం పిలవండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పిలవండి, తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తాం. గెలిచినప్పుడు ఆమెకు ఒక ప్రోటోకాల్ పరంగా ఆమెకు ఒక ఎస్కార్డ్ ఇవ్వట్లేదు. మరి ఆమె తిరగట్లేదా? ఆమె జనాలలో తిరగట్లేదా? అందరి లేక గెలవలేదా? 25,000 మెజార్టీతోనే ఆమె గెలవడం జరిగింది. కానీ ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తోని ఈ రోజు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మా దగ్గర ఇప్పటికే సాక్ష్యాలు ఉన్నాయి. కలెక్టర్ గారి అఫీషియల్ దాంట్లో ఫోటోలలో ఈ రోజు ఫోటోలు పెట్టడం జరిగింది. అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఉంటుందా ప్రాధాన్యత, గెలిచిన ఎమ్మెల్యేకి ఉంటుందా? చెప్పండి ఒకసారి. ఇక్కడ ఆదివాసీ గూడాలలో, ఆదివాసీ నియోజకవర్గంలో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఏ విధంగా ప్రోటోకాల్ ఇస్తారని మేము ఈ రోజు అడుగుతున్నాం. అదేమన్నా ధర్మమా? ఒకసారి చెప్పండి. ఓడిపోయిన ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేకి ఏ విధమైన బాధ్యత ఉంటుంది, ఏ విధమైన విలువ ఉంటుంది?